తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ముందు కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. స్విమ్స్ ఆసుపత్రిలో డబ్బుకు చోటు లేదని, పేదలకు ఉచిత వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశాయి. పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడమే నిజమైన దైవత్వమని ధర్నాలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తెలిపారు. ప్రభుత్వ రుయో ఆసుపత్రిలో గుండె జబ్బుల విభాగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. అలాగే తిరుపతిలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మాణం చేయాలన్నారు. ఆశీర్వచనాలు పలికే టీటీడీ అర్చకులకు, భక్తులకు సేవ చేస్తున్న ఉద్యోగులు అనేక కష్టాలు పడుతున్నారని, అలిపిరి నుంచి పేరూరు వరకున్న 400 ఎకరాల టీటీడీ భూముల్ని వారి ఇళ్ల స్థలాలకు కేటాయించాలని కోరారు. ఒకటి స్విమ్స్లో ఉన్నటువంటి నిరుపేద రోగులు, రెండవది దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అర్చకులు, మూడవది శాశ్వత టీటీడీ ఉద్యోగస్తులు. ఈ విషయాలు ప్రస్తావించేదానికి మీ ముందుకు రావడం జరిగింది. టీటీడీ అనేది గొప్ప ధార్మిక సంస్థ. వేల మంది పనిచేస్తున్నారు, చాలా శ్రద్ధతో పనిచేస్తున్నారు. నేను వాళ్ళందరినీ, వేల మంది టీటీడీ ఉద్యోగస్తుల్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. మా పార్టీ తరఫున, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున. శ్యామలరావు నిన్న శ్రీనివాసం, విష్ణువాసం. ఎందుకయ్యా మా వాళ్ళని సంశయిస్తావు? పోవాల్సింది నిరుపేద రోగులు. స్విమ్స్ హాస్పిటల్, రూయా హాస్పిటల్లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రోగులు, వాళ్ళ కన్నీళ్లు తుడిసేదానికి నువ్వేం చేయగలవో దానికి బావయ్య బంగారు. నీకు మంచి పేరుంది, నేను నిన్ను పొగడుతున్నాను. అయిపోయింది. నువ్వు కావాల్సింది రోగులకు వెంటనే ఆసుపత్రి. రెండోది అర్చకులు, దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అర్చకులు. నేను వెళ్ళినప్పుడల్లా దీవిస్తుంటారు. నేను వాళ్ళని అడుగుతుంటాను, అందరినీ మీరు దీవిస్తుండారే, మిమ్మల్ని ఎవరైనా దీవిస్తున్నారా అని నేను అడిగితే వాళ్ళు తలకాయ దించుకుంటారని నవ్వుతారు. మమ్మల్ని ఎవరైనా దీవించేదని వాళ్ళు అడుగుతుంటారు. వాళ్ళందరూ బాడుగిళ్లల్లో ఉన్నారు. వేలాది, వందల మంది అర్చకులందరికీ అలిపిరి నుంచి ఆ పేరూరు దాకా 400 ఎకరాలు ఉన్నాయి టీటీడీ భూముల్లో. అర్చకులందరికీ 5 సెంట్ల భూమి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ, మీరు ఎత్తుకొని పోయి పుత్తూరు దగ్గర అడవిలో పెట్టారు, ముదుకృష్ణ నాయుడు ఉన్న దగ్గర. మరి ఆ పుత్తూరు అక్కడ కాదు మాకు కావాల్సింది. అలిపిరి నుంచి స్విమ్స్ అక్కడ పేరూరు దాకా ఉన్న 400 ఎకరాల్లో శాశ్వత ఉద్యోగస్తులందరికీ 5 సెంట్లు భూమి వెంటనే ఇవ్వాలని. శ్యామలరావు, నువ్వు చాలా మంచివాడు. మీ కాకినాడకి నేను వెళ్తున్నా రేపు, నేను అక్కడ ప్రస్తావిస్తా మిమ్మల్ని గురించి. వెంటనే శ్యామలరావు ఈ స్థలాలను గురించి ముఖ్యమంత్రి దావోస్ నుంచి రాగానే పోయి డిస్కస్ చేయి. చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో నో అన్నాడు నాకు తెలుసు. వెంటనే వాళ్ళు ఇళ్ల స్థలాలు కట్టుకునేటట్టుగా అర్చకులు, మరి శాశ్వత ఉద్యోగస్తులకు అక్కడ ఇవ్వు. మరి అక్కడ క్యాన్సిల్ చేసి వాళ్ళ 3 లక్షల రూపాయలు వాళ్ళకి వెంటనే ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, నిన్న ఎవరో టీటీడీలో అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని అంటున్నాడు. టీటీడీ చాలా గొప్ప ధార్మిక సంస్థ. దాని జోలికి వెళ్ళొద్దని రాజకీయ నాయకులకి అందరికీ తెలియజేస్తూ